కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళన చేపట్టారు. కలువాయి నుంచి నెల్లూరుకు చేరుకున్న వందలాది మంది ప్రజలు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో ఉన్న కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నెల్లూరు జిల్లా నుంచి తమ మండలాలను వేరు చేస్తే నష్టపోతామంటూ కలెక్టర్కు విన్నవించారు. ఇలాంటి మా నెల్లూరు జిల్లా నుంచి మమ్మల్ని తిరుపతి జిల్లాకు వెళ్ళమంటే ఆ బాధ భరించలేకున్నాము. మా యొక్క రైతాంగము, మా యొక్క విద్యార్థులు, మా అక్క చెల్లెళ్ళు జిల్లా మార్పిడి వల్ల, దూరం వల్ల ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మా మండలాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలోనే ఉంచి మా మండల ప్రజలకు న్యాయం చేకూర్చాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో మా యొక్క అభిప్రాయాన్ని ముక్తకంఠంతో ఏకదాటి మీద ఇక్కడికి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకొని వారి ద్వారా మన ముఖ్యమంత్రి వారి గారికి తెలియపరచుకొని మేము తిరిగి నెల్లూరు జిల్లాలో కొనసాగే విధంగా వారి దగ్గర నుంచి అనుమతులు తీసుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా కలువాయి నుంచి తిరుపతికి వెళ్ళాలంటే 150 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎస్సీకి వెళ్ళాలన్నా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా, టీచర్స్ కానివ్వండి, అంగన్వాడీస్ కానివ్వండి, చిరు ఉద్యోగులు కానివ్వండి, వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని మా యొక్క కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలని యథావిధంగా నెల్లూరు జిల్లాలని కొనసాగించాలని చెప్పి ఈరోజు మన ఆస్తులన్నీ ఉండేది నెల్లూరులో. అదేవిధంగా మన టీచర్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనం పుట్టినప్పటి నుంచి దశాబ్దాల తరబడి మన నెల్లూరుతో అనుకున్న సంబంధాలు ఉన్నాయి. తిరుపతికి వెళ్తే అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి.